నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన విధానం ఎలా ఉంది అంటే, ఏదైనా సక్సెస్ అయితే అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్, అంటే ముఖ్యమంత్రి గారి విజన్ వల్ల ఇది సాధించారు, ఇలా చేశారు, ఇలా మంచి పరిపాలన అందించగలిగారు. ఒకవేళ అది ఫెయిల్ అయితే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపించలేకపోతే, ప్రజల్లో వ్యతిరేకత వస్తే దానికి కారణం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనాలోచిత నిర్ణయాలు, చేతకాని నిర్ణయాలు. దానివల్ల ఈ ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయని ఆయన మీద వేయటం. ఈ రెండు తప్ప ప్రభుత్వ పాలన సజావుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టుగా ఎక్కడా కనిపించటం లేదు. ఎందుకంటే మొన్నప్పుడు విజయవాడలో వరదలు కనుక చూసుకున్నట్లయితే, ఆ వరదల్లో ప్రజలు పడ్డ ఇబ్బందులు, సమస్యలు, బాధలు, కష్టాలు, ప్రజల యొక్క బాధలు, సమస్యలు, కష్టాలు వర్ణనాతీతం. చెప్పలేనంత బాధపడ్డారు. ప్రభుత్వం అందించేటువంటి సహాయ సహకారాలు ఎవరికీ సక్రమంగా అందలేదు. వారిని పునరావాస కేంద్రాలకి సక్రమంగా సరైన కాలంలో తరలించలేకపోయింది. ప్రభుత్వం విఫలమైంది. అందుకు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వరదలకు కారణమే జగన్మోహన్ రెడ్డి గారు అంట. అసలు అంత భారీ వర్షాలు కురడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణమేమో. అంటే విజయవాడకి వరదలు రావడానికి కారణం గత ప్రభుత్వం. కేవలం ఆయన చేసింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా తీసేస్తే 3 సంవత్సరాలు. మరి ఆ 3 సంవత్సరాల్లో ఏం అద్భుతాలు సాధించేస్తాడైనా? మరి గత ప్రభుత్వం కారణమైతే అంత సుదీర్ఘకాలము గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారే. అందులో సింహభాగము చంద్రబాబు నాయుడు గారిదే పరిపాలన అంతా. మరి అప్పుడు కారణం ఎవరవుతారు? గతంలో కారణమైన చంద్రబాబు నాయుడు గారే, ఇప్పుడు విఫలమైన చంద్రబాబు నాయుడు గారే కారణం. అసలు వాస్తవం అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అప్పులు రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు. అమరావతి మునిగిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఆ పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్కి అడ్డం పడి ముఖ్యమంత్రి గారి ఇల్లు వరదల్లో మునిగిపోయిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు మరి గోదావరి జిల్లాలకు వరదలు వస్తున్నాయి, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఎందుకు? ఆయనకు ముందు చూపు లేదు కాబట్టి, వరదలు వస్తాయని ఆయన ముందు ఊహించలేదు కాబట్టి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. మీరు ఆల్రెడీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి పరిపాలన చేపట్టి ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది. మరి 3 నెలల నుంచి మీరు వర్షాకాలం వస్తే ఆంధ్రప్రదేశ్కి వరదలు వస్తాయని తెలిసినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు చేయవలసిన పనులు మీరు సక్రమంగా చేయలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే తప్ప మీరు పరిపాలన చేయటం మీద మనసు ఎవరు పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఏ మంత్రి కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, రెడ్ బుక్ పరిపాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, ఇది తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు అమరావతి మునిగిపోయిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అమరావతి గురించి ఆయన పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు అమరావతి వరదల్లో మునిగిపోయింది. ఇప్పుడు రేపు వరల్డ్ బ్యాంకు 15,000 కోట్లు అప్పు ఇవ్వకపోతే దానికి కూడా అప్పు రాకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారే చేశారని చెప్తారు. వరదల్లో మునిగిపోయింది కాబట్టి వరల్డ్ బ్యాంకు అప్పు ఇవ్వలేదని చెప్తే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారనే చెప్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 6 హామీలను ఇచ్చింది. 6 హామీలు అమలు చేయలేకపోతుందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట. చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం, కూటమి ప్రభుత్వం వైఫల్యం అంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మనకి అప్పు రాకుండా చేశారు కాబట్టి మనము ప్రజలకు 6 హామీలు ఇవ్వలేకపోతున్నామని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందిస్తున్నారు. అంటే అసలు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము పరిపాలన చేయటం వస్తుందా, పరిపాలన చేయలేకపోతుందా? ఇచ్చిన హామీలను అమలు చేయగలుగుతుందా, చేయలేకపోతుందా? చేయలేమని పక్కన ప్రభుత్వం చెబుతూనే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాదు. సాధ్యం కానప్పుడు దానికి కారణాలు ఏంటో చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూపిస్తున్నారు. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము కేవలము 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని చూసి భయపడుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఫోబియా పట్టుకున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఫోబియా. నిద్ర లేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, నిద్ర పడుకునే ముందని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇంకా 24 గంటల జగన్మోహన్ రెడ్డి గారి నామజపం తప్ప ప్రజలకు ఏం చేయాలి, ఎటువంటి పరిపాలన ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్టు కానీ, అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కానీ కూటమి ప్రభుత్వం ఎక్కడా కనిపించట్లేదు ప్రజలకి. మరి ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది? అర్థం కావటం లేదు, ప్రజలకు అర్థం కావట్లేదు.
ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఎన్నో ఆశలతోనూ కోరికలతోనూ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు. పేద ప్రజలంతా కూడా ప్రతి నెల 1500 వస్తుందని ఆశించారు. ఆడపడుచులంతా ఓట్లు వేశారు. డ్వాక్రా రుణమాఫీలు మహిళలందరూ ఓట్లు వేశారు, ప్రతి నెల 1500 వస్తుందని. చిన్న స్కూల్కి పంపించే ప్రతి కుటుంబము ఇంట్లో 2-3 ఉంటే 3-15 45,000 అమ్మఒడి వస్తుందని ఆశించి చేశారు. రైతన్నలు 20,000 వస్తుందని, రైతు భరోసా 20,000 వస్తుందని రైతన్నలన్నీ రైతన్నలందరూ ఓట్లేశారు. ఎవరికీ ఏమీ చేయకుండా దానికి అంతటికి కారణము జగన్మోహన్ రెడ్డి గారు నామ జపం తప్ప ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సక్రమంగా జరుగుతున్నట్టుగా ఎక్కడా కనిపించటం లేదు. గతంలో వరదలు వచ్చినప్పుడు, గోదావరి జిల్లాలో వరదలు వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత సక్రమంగా వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంత సక్రమంగా ఏర్పాట్లు చేసింది, అందరికీ సంక్షేమ పదాలను ఎంత సక్రమంగా అందించిందో ప్రజలు చూశారు. ఇప్పుడు విజయవాడలో వరద వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు. ప్రభుత్వం ఎలా విఫలమైంది, ఎందుకు విఫలమైంది వాలంటరీ వ్యవస్థ లేకపోవటం వల్ల అనేది గుర్తించారు. ఈ ప్రజల్లో ఈ ఆలోచన వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇలా చేసేవారేమో, మనకు మంచి పరిపాలన అందించేవారు, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకుని చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసామని ఆలోచన వస్తుంది కాబట్టి, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి, దానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ ముద్ర వేయడానికి కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీరు ఎంత చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత నిందించినా, ఆయన విమర్శించినా ఫలితం అనిపించాల్సింది కూటమి ప్రభుత్వమే. మీరు విఫలమైన సఫలమైన ఫలితం మీదే. మీకు విజన్ అన్నటువంటి ముఖ్యమంత్రి గారు విజన్ తీసుకురండి, మీ పరిపాలనలో పెట్టండి. మీ విజన్ అంతా, మీ తెలివితేటలంతా ప్రజల్లో పెట్టండి, పరిపాలన మీద పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను నాయకులను అరెస్ట్ చేయడం మీద కాకుండా ప్రజలకు ఎటువంటి పరిపాలన ఇవ్వాలి, ఎటువంటి సంక్షేమ ఫలాలను ఏ విధంగా ఇవ్వాలని ఆలోచన పెట్టి మనసు పెట్టి పరిపాలన చేస్తే మీరు మంచి ముఖ్యమంత్రిగా ప్రజలంతా గుర్తిస్తారు. లేదంటే మీకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మంచిగా ఉండేది, ఆయనైతేనే మాకు ముఖ్యమంత్రి అయితేనే ఆయనైతేనే మంచిది అని భావిస్తే 2029లో ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ఫోబియా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పట్టుకున్నట్టుగా ప్రతిరోజు కనిపిస్తుంది. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.